హరే కృష్ణ. అందరికీ నమస్కారం. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే నమాచార్య పదాయ నితాయ కృపదాయనే గౌర కథాధామదయ నగర గ్రామధారణే నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యామనే గౌరవతిషయ నమ నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హే కృష్ణ కరుణ సింధు దీనబంధో జగత్పతే గోపీశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్తకాంతన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ పాంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః చ పఠితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్తవృంద. మా శిక్షా గురులందరికీ పేరు పేరు చొప్పున పాదాభివందనాలు చేసుకుంటూ మనం ముకుందమాల స్తోత్రాన్ని ప్రారంభించుకున్నాం కదా. శ్రీ కులశేఖర ఆళ్వార్ వారు రచించిన ముకుందమాల స్తోత్రం. ఇప్పుడు ఈరోజు 2వ శ్లోకం నుంచి ప్రారంభిస్తాను. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీభారనాశో ముకుంద. దేవకీదేవికి పుత్రుడిగా విఖ్యాతుడైన దేవాది దేవునకు జయము జయము. వృష్ణివంశ తేజోమయ జ్యోతి అయిన శ్రీకృష్ణ భగవానునకు జయము జయము. మేఘశ్యామల కోమల దేహం కలిగిన దేవాది దేవునికి జయము జయము. భూభారమం తొలగించడి ముకుందనకు జయము జయము. ఇక్కడ పరమతత్వము అంటే పరతత్వము, పరమ పురుషుడు అంటే శ్రీకృష్ణ భగవాను గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ భగవానుడు కోమలమైన శరీరము శరీరఛాయ వర్ణింపబడ చేత అతడు రూపము కలవాడని సూచింపబడి. ఎందుకంటే కొంతమంది దేవుడికి అక్కడ నిరాకారం, ఏమీ ఆకారం ఉండదు, బ్రహ్మజ్యోతి కిందే ఉంటుంది అని చెప్పేసి అదే పద్ధతిలో వెళ్తూ ఆ జ్యోతిలో లీనమైపోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుడికి ఆకారం ఉంది అని మనకి ఇక్కడ సూచిస్తున్నాడు. నిరాకార బ్రహ్మ అయితే కోమలమైన దేహం ఉండదు, లేక ఆ తత్వం యొక్క ఛాయ గోచరించదు. దేవకి వసుదేవులు భగవంతుడిని పుత్రునిగా పొందుట కొరకై చాలా కాలము కఠోర తపస్సు చేసినందుకు దేవాదేవుడు వారికి పుత్రునిగా జన్మించెను. వారి తపోనిష్ఠులకు సంతృప్తుడై భగవానుడు వారికి పుత్రుడు అయ్యేందుకు అంగీకరించాను. శ్రీమద్భాగవతంలో వర్ణింపబడిన భగవంతుని జన్మను గురించిన వర్ణన నుండి భగవానుడు దేవకి వసుదేవుల ఎదుట చతుర్భుజ నారాయణ రూపమున ప్రకటమైనట్టు మనకు తెలుస్తుంది. ఆయన పుట్టుకతోటే చతుర్భుజ రూపంలో వాళ్ళకి దర్శనం ఇచ్చారు. కానీ ఇలా ఉంటే ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తారు. కంసుడు వాళ్ళ బిడ్డను ఎప్పుడు చంపాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు కదా. అప్పటికే చాలామందిని తీసుకెళ్ళి చేయటం జరిగింది. అందుకోసం వీళ్ళు ఇలా కనిపిస్తే నువ్వు తెలిసిపోతావు అని చెప్పేసి వద్దని ప్రార్థిస్తారు. కానీ ఆ దివ్యత్వం మరుగుపరచమని వారు ప్రార్థించగానే భగవానుడు ద్విభుజములతో శిశువుగా మారిన తన దివ్యమైన జన్మకర్మల రహస్యం నెరిగిన వాడు మాయాబంధం నుండి ముక్తుడై భగవద్ధామను తిరిగి చేరుకొని భగవద్గీతలో 4.9లో శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన జన్మ కర్మల గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఇంకా మళ్ళీ జన్మ అంటూ ఉండదు, ఆయన దగ్గరికే చేరుకుంటారని ఆయన చెప్పడం జరిగింది. 4వ చాప్టర్కి దివ్య జ్ఞానం అని కూడా పేరుంది.
జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావం తెలుసుకున్నవాడు శరీరం విడిచిన తర్వాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్యధామమును పొందుతాడు. అక్కడ కృష్ణుడు దేవాదేవుడు అన్న విషయం తెలుసుకుని ఆయన ఏ అవతారం తీసుకున్నా దుష్ట రక్షణ కోసమే అని మనం గ్రహించాలన్నమాట. కనుక శ్రీకృష్ణుని జన్మముకు సాధారణ శిశు జన్మముకు మధ్య ఎంతో తేడా ఉంది. కొంతమంది అంటుంటారు కదా, ఆయన కూడా మనుషులాగే పుట్టాడు కదా, ఇంకా ఆయనకి మనుషులకి తేడా ఏమిటి అని కొంచెం మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. అది చెప్తున్నారు ఇక్కడ మనకి. మన మామూలు శిశువుల జన్మలకిను ఆయన అవతారం తీసుకోవడానికి చాలా తేడా ఉంది అని. భగవానుడు సకల జీవులకు ఆది జనకుడైనచో దేవకి అని ఒక స్త్రీ అతనికి ఎట్లు జన్మనిచ్చినని ఎవరైనా ప్రశ్నించవచ్చును. దేవకీదేవి భగవానునికి జన్మనసుట తూర్పు దిక్కు సూర్యునికి జన్మనసుట వంటిదంటే దీని సమాధానం. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమని అస్తమిస్తాడు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ నిజానికి సూర్యుడు ఎప్పుడు ఎక్కడికే వెళ్ళిపోడు. ఇక్కడగా మనకు కనబడినప్పుడు వేరే చోట కనిపిస్తూ ఉంటాడు. అంతే ఆయన అలా మన భూమి పరిభ్రమిస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి మనకి సూర్యోదయం కింద, ఒకసారి మనకి సూర్యాస్తమయం అవుతుంది కదా అనుకుంటూ ఉంటాం తప్ప ఆయన మాత్రం ఎక్కడికి వెళ్ళరు. ఇక్కడ అదే మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సూర్యుడు తూర్పును ఉదయించును మరియు పడమటి దిక్కును అస్తమించును. కానీ నిజానికి సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. ఎల్లప్పుడూ సూర్యుడు ఆకాశంలో తన స్థానంలో స్థిరంగా నిలిచి ఉన్నప్పుడు భూమి ప్రదర్శనం చేస్తున్నాడు. అట్టి ప్రదర్శనలో భూమి యొక్క వివిధ స్థితులను అనుసరించి సూర్యుడు ఉదయిస్తున్నట్టు లేదా అస్తమిస్తున్నట్లు కనిపించును. అట్లే భగవానుడు సర్వదా నెలకొని ఉంటాడు. అయినను మానవునిగా లీలలు చేయుటకు భగవానుడు సామాన్య బాలునిగా జన్మించినట్లు కనిపిస్తుంది. ఇక్కడ పరమాత్ముడు భగవానుడు అంటే 3 రకాలుగా ఉంటాడని చెప్తారు. అది ఒకటి బ్రహ్మము, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి అని చెప్తారు. అంటే ఇక్కడ బ్రహ్మం అంటే నిరాకార తత్వం, అది బ్రహ్మజ్యోతి అంటూ ఉంటారు. ఇక్కడ ఈ తన నిరాకార తత్వంతో భగవానుడు బాహ్యాంతరంలో సర్వత్రా నెలకొని ఉన్నాడు. పరమాత్మునిగా బ్రహ్మాండం మొదలుకొని పరమాణు వరకు, ఎలక్ట్రాన్ వరకు అన్నిట్లోనూ ఉన్నాడు. ఇక దేవాదేవునిగా అంటే భగవానుడు, అతడు తన శక్తులతో సమస్తము పోషిస్తున్నాడు. జగన్నివాస అనే నామేషంలో గడిచిన శ్లోక వ్యాఖ్యానంలో భగవంతుని ఈ తత్వమును ఇదివరకే మేము వివరించాము అని శ్రీల ప్రపాదులు గారు చెప్తున్నారు. అనగా బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అని తన 3 తత్వములలో దేవాదేవుడు భౌతిక జగత్తులో సర్వత్రా నెలకొని ఉన్నాడు. ఆయన అన్నిటికీ అతీతుడై ఉంటాడు మరియు తన పరంధాములోని దివ్యలీలలో మునిగి ఉంటాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడు, అన్నిట్లా ఉంటాడు. అయినా కూడా మళ్ళీ తన ధామంలో ఆయన తన లీలలు చేస్తూ ఉంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. నవీన మేఘం వల్లే భగవానుడు శ్యామలవర్ణుడని బ్రహ్మ సంహిత నిర్ధారించి చెప్తుంది. కానీ ఆ శ్యామల వర్ణం ఎంత సుందరమైనదనక కోటి మన్మధుల సౌందర్యంచే అది అతిశయించును. కనుక ఈ నలుపు వర్ణం భౌతిక జగత్తులోని ఏ నలుపు వర్ణంతో సరిపోదు. భగవంతుడు నీలమేఘ శ్యాముడు అంటారు కదా, ఆయన కృష్ణ నల్లగా ఉంటాడు అనుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ అది ఎలాంటి నలుపుతోటి మనం భౌతికంగా చూసే ఈ నలుపుతోటి అది పోల్చలేము మనం. శ్రీకృష్ణ భగవానుకు సంబంధించిన ఇటు దేహావర్ణనలు ఊహాగానాలు కావు. పైగా అవి దివ్య దృష్టితే భగవంతుని దర్శించినట్టు మహనీయుల వాక్యములు. బ్రహ్మదేవుని వంటి శుద్ధ భక్తులకు, అతన్ని అనుసరించే వారులకు అట్టి దివ్య దృష్టి ప్రసాదించబడిన. భగవత్ సంకల్పముకు శరణు పొందనందున మూర్ఖులు మరియు నాస్తికులకు అట్టి దివ్య దృష్టి ఏమాత్రమూ లభింపదు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక్కొక్క శ్లోకానికి 3 పేజీల భాష్యం రాశారు. అది ఎవరికి వాళ్ళు చదువుకుంటే అర్థం చేసుకోగలం, కానీ ఇలాగ చదివి వినిపించడం వల్ల మనకి అర్థం కాదు. అందుకే నేను అంత పూర్తిగా చదవట్లేదు. ఇప్పుడు 3వ శ్లోకం చూద్దాం. ముకుందమూత్రా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతి సచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్. ఓ ముకుంద, నీకు శరమ వంచి నమస్కరించి ఈ నా వాంఛను తీర్చుమని
వినయపూర్వకముగా అర్థించుతున్నాను. అన్ని భవిష్యత్ జన్మలయందును నీ కృపచే నేను నీ పాద పద్మలనే నిరంతరము సంహరించదను కాక, వాటిని నేనెన్నడూనూ విస్మరించకుందును కాక. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పాద పద్మాలను స్మరించడం మాత్రం మర్చిపోకుండా వరమేమని ఆయన కోరుతున్నారు. మనము నివసిస్తున్న ఈ జగత్తు దుఃఖపూరితమైన ప్రదేశం. ఒక రకముగా ఇది ఆత్మకు కారాగృహం వంటిదని చెప్పబడుతుంది. ఖైదీ ఇష్టానుసారం తిరగలేనట్లుగా, జీవితానందమును పూర్తిగా అనుభవించలేనట్లుగా, ప్రకృతి నియమాల చేత బద్ధులైన జీవులు తమ ఆనందపూరితమైన స్వభావాన్ని అనుభవించలేరు. వారు ఎట్టి స్వాతంత్రమును కలిగి ఉండరు. ఎందుకనగా వారు జన్మ, మృత్యు, వృద్ధాప్యము, వ్యాధి అనేది 4 రకాల ప్రధాన దుఃఖాలను అనుభవించే తీరవన్ను. భగవంతుని విస్మరించిన వారును దుఃఖమరడి ఎడారిలో శాశ్వత సుఖము కొరకు ప్రణాళికలను ఏర్పరచుకున్నట్టులో మునిగి ఉండే జీవులపై ప్రకృతి నియమాలు ఈ శిక్షను అమలుపరచు. మనం కళ్ళ ముందు చూస్తూనే ఉంటాం. మన కళ్ళ ముందే ఎంతోమంది పెద్దవాళ్ళు అవుతుంటారు, ముసలివాళ్ళు అయిపోతుంటారు, అనారోగ్యం పాలైపోతుంటారు, మృత్యు బారిన పడుతుంటారు. అయినా మనం అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా ఆ టైంలో కాస్త అంతే, ఎవరైనా ఇంతే కదా అనుకుంటాం, కానీ తర్వాత మళ్ళీ దాని సంగతి మర్చిపోతాం. ఎవరికి ఎంత ఆయుష్ ఉందో మనకు తెలియదు. అందుకనే మనకి ఏం చెప్తారు, మన ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనం చిన్న వయసులో ఉన్నప్పుడే ఈ భగవన్ నామస్మరణ ప్రారంభించాలని, మన మామూలు రోజువారీ పనులతో పాటుగా ఆయన నామస్మరణ కూడా అలా జరుగుతూ ఉంటే మనం చివరి క్షణంలో ఆయన తలుచుకోగలము. అలా తలుచుకోగలిగితేనే ఆయన చేరుకోగలము అని చెప్తూ ఉంటారు. భగవద్ కృపచే శుద్ధ భక్తుడు ఈ విషయాలన్నిటికీ చక్కగా ఎరువును. అంతేకాకుండా అతని జీవిత తత్వం అంతా ఈ అవగాహన పైననే ఆధారపడి ఉంది. జ్ఞాన పురోగతి అనగా ఈ ప్రపంచం యొక్క నగ్న సత్యమును అవగాహన చేసుకుంటాం. ఇవన్నీ ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో అప్పుడే మనకి జ్ఞానం అది కలిగినట్లు. ఈ కాల్పనికమైన అందమైన నగరం యొక్క తాత్కాలిక సౌందర్యంచే భ్రమకు గురి కాకుండా అని అర్థము. నారాయణుని లేక ముకుందుని శుద్ధ భక్తుడు తనకు ఎదురుగా ఎట్టి పరిస్థితికి భయపడడు. ఎన్ని కష్టములు ఎదురైనప్పటికీ అట్టి శుద్ధ భక్తుడు తన కొరకే దేనిని అర్థించడు. ఒకవేళ నరకముకు వెళ్ళవలసి వచ్చినో అతను భయపడడు. అట్లే స్వర్గలోక ప్రాప్తికి ఆరాటపడడు. అతనికి ఈ రెండును గాలి మేడలు వంటివే. వాటిలో దేని పట్లనో అతను శ్రద్ధ చూపడు. మరియు ఈ విషయం కులశేఖర మహారాజు 6వ శ్లోకంలో చక్కగా చెప్పబడింది. కులశేఖరుని వంటి భగవంతుడి శుద్ధ భక్తుడు భౌతిక సంపదల కొరకు, అనుచరుల కొరకు, అందమైన భార్య కొరకు భగవాన్ని అర్థించరు. వాటి నిజమైన విలువను అతడు ఎరిగి ఉండను. ఒకవేళ ఏదైనా కారణం చేత వాటిని కలిగి ఉన్నచో వాటిని కృత్రిమంగా తోసిపుచ్చి బయటపడటకు ప్రయత్నింపడు. వాటి కోసం ఆశపడడు. వస్తే వాటిని తోసి వెళ్ళిపోవాలని కూడా చూడడు. ఉన్న పరిస్థితులు తన అనుకూలంగా మార్చుకుని ఆ భక్తిలో ముందుకు వెళ్తుంటాడు. శ్రీ చైతన్య మహాప్రభు గొప్ప సహచరుడైన శ్రీల రఘునాథదాస గోస్వామి ధనవంతుని పుత్రుడు. అతనికి అందమైన భార్య, సమస్త ఐశ్వర్యములు ఉండేవి. తొలిసారి అతడు శ్రీ చైతన్య మహాప్రభువును కలకత్తా నగరముకు 40 మైళ్ళ దూరంలో గల పాణిహాటి అను గ్రామంలో కలుసుకున్నప్పుడు భౌతిక సంబంధములన్నిటినీ తెంచుకొని వారి సాంగత్యమును పొందుటకు అనుమతిని కోరాను. మహాప్రభు అతని ప్రస్తావన తిరస్కరించి చంచల బుద్ధితో కానీ కృత్రిమ వైరాగ్యముతో కానీ భౌతిక సంబంధాలను విడిచిపెట్టుట వృధా అని బోధించారు. మానవుడు నిజమైన దానిని తమ హృదయంలో నెలకొల్పుకోవలను. అతడు తనను భౌతిక సంబంధాల్లో చిక్కుబడినట్లు గుర్తించో బాహ్య రూపంలో భౌతిక వ్యక్తిగా ప్రవర్తిస్తూ అంతరంగంలో ఆధ్యాత్మిక అనుభూతి వరకు నిష్ఠాపరుడై ఉండవాలి. అది ఒకవేళ సంసారం ఏర్పడినాక అది వదిలేసి వచ్చేస్తాను అంటే ఆయన ఒప్పుకోలేదు. ఆ పనులు చేసుకుంటూనే మనసులో భగవంతుని స్మరించుకోమని చెప్పారు ఆయన. అదే అతని జీవిత పురోగతికి తోడ్పడగలదు. మహాసముద్రం ఎవ్వడనూ ఒక్కసారిగా దాటలేడు. రామానుగ్రహంచే హనుమంతునికి సాధ్యమైంది సాధారణ వ్యక్తికి సాధ్యపడదు. కనుక మాయాసాగరం దాటుటకు మానవుడు సహనముతో భగవద్భక్తిని పెంపొందించుకోవాలను. ఈ విధముగా అతడు క్రమముగా అవతల ఒడ్డుకు చేరుకోగలడు. మున్ముందు తనకు భౌతిక జీవితంలో ఏమి జరగబోను అనే విషయం గురించి శుద్ధ భక్తుడు ఎక్కువగా ఆలోచించడు. మరియు తన చరమ లక్ష్యమును మరొకడున్నట్టు జాగ్రత్త వహించు. చరమ లక్ష్యం అంటే ఏంటంటే ఆ భగవంతుని ధామానికే చేరుకోవాలి, మనం అక్కడి నుంచే వచ్చాము, మళ్ళీ అక్కడికే చేరుకోవాలి అన్న ధ్యాస మాత్రం ఎప్పుడూ ఉంటే మనం ఆ భక్తి నుంచి పక్కకు జారిపోకుండా ఉంటాం.
కనుకనే ముకుంద భగవంతుని పాదబద్ధములను ఏ సమయంలోనూ తాను మరవకుండానట్లు కులశేఖర మహారాజు ప్రార్థిస్తున్నాడు. భగవంతునితో గల సంబంధమును మరిచి భౌతికమైన అత్యాశకులోనై ఉండుట అత్యంత దీన జీవిత పరిస్థితి. అది సరిగ్గా జంతు స్వభావం. జంతువులకైతే ఏమీ తెలియదు కదా, వాటికి ఆ టైంకి ఆహారం అందిందా లేదా, కావాల్సిన సౌకర్యాలు అందాయి లేదా, అవే చూసుకుంటాయి. జీవుడు నిమన జంతుయోనులో జన్మించినప్పుడు భగవంతునితో గల సంబంధమును పూర్తిగా మరిచి ఆహార, నిద్ర, భయ, మైథునం అనే విషయంలో నిరంతరము మునిగి ఉంటాడు. జంతువులకి మనుషులకు కూడా కామన్గా ఉన్నవి ఏంటంటే ఆహారం, నిద్ర, భయం, మైథునం. కానీ మనకు మనుషులుగా మనకి జ్ఞానం ఇచ్చారు కాబట్టి మనం కొంచెం వివేకంతో ఆలోచించి మనం అసలు ఏమిటి అన్నది ఆలోచిస్తే కాస్త భక్తిలో ముందుకెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది. ఆహార నిద్రాదుల కొరకు మెరుగైన ఆర్థిక పరిస్థితుల్లో ఆధునిక నాగరికత అట్టి విస్తృత జీవనమే కలుగజేస్తుంది. బహిరంగ శక్తికి రకరకాల ప్రతినిధులు భగవత్ చైతన్య బీజమునే తొలగించుటకు ప్రయత్నించే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారు. కానీ అది అసాధ్యం. ఎందుకంటే జీవుని భగవత్ చైతన్యం పరిస్థితులు కొంతకాలం అణిచిపెట్టి ఉంచను దానిని ఎప్పుడూ చంపలేవు. నిజ స్వరూప స్థితిలో జీవుడు అవినాశి. ఈ ఆత్మని ఎవరు నాశనం చేయలేరు. శరీరాలు మారుస్తూ ఉంటుంది. మనం చూడండి, బట్టలు చిరిగిపోతే ఎలా తీసేసి పాడేసి కొత్త బట్టలు వేసుకుంటామో అలాగే ఆత్మ కూడా ఈ శరీరం సిద్ధమైనప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. అది ఎప్పుడూ నాశనం కాదు. దానికి చైతన్యం ఉంటుంది. అది కానీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మరుగున ఉంటుంది. దాన్ని వెలికి తీయాలి మనం. అతని ఆధ్యాత్మిక గుణములు కూడా నాశనము లేనివి. ఆత్మను కానీ దాని ఆధ్యాత్మిక గుణములు కానీ ఎవరునూ వధించలేరు. భగవంతుని స్మరించుట, ఆ దేవదేవుని సేవించవలనని వాంఛించుట ఆత్మ యొక్క ఆధ్యాత్మిక గుణములు. ఎప్పుడు ఆయన స్మరిస్తూ ఉండాలి, ఆయన సేవ చేయాలని కోరుకుంటూ ఉండాలి. అదే ఆత్మ యొక్క లక్షణం. కృత్రిమ సాధనలు చేయి ఆధ్యాత్మిక గుణములను అణచివేసినను అవి ఈ భౌతిక జగత్తు దర్పణములో వికృత రూపంలో ప్రతిబింబించును. దివ్యమైన సంబంధంతో భగవంతుని సేవించటం అనే ఆధ్యాత్మిక గుణం అంతటా సుర మరియు సుందరీలు, ధనము వంటి వాటి పట్ల ప్రేమ రూపంలో వికృతంగా ప్రతిబింబించును. ఎప్పుడైతే మనం దేవుడి మీద మనసు పెట్టకుండా వేరే విధంగా ఉన్నామో అప్పుడు మనకి మనసు పక్కదారి పడుతూ ఉంటుంది. మనం కోరడానికి కారణం అవుతుందన్నమాట. భౌతిక విషయాల పట్ల ప్రేమ అని పిలువబడేది ప్రతి జీవుల్లోనూ నిద్రాణముగా ఉన్నట్టు భగవత్ ప్రేమ యొక్క వికృత ప్రతిబింబమే. నాగరిక మానవుల మహోన్నత గుణములుగా భావించుడి దేశము, సంఘము, ధర్మము, కుటుంబము ఉన్నగు వాని పట్ల ప్రేమ అని పిలువబడేది భౌతికమైన విషయముగానే భావించబడును. కనుక కులశేఖర మహారాజు స్థితి ముక్త ఆత్మస్థితి. ఎందుకంటే అవి తన నిష్కలమైన భగవత్ ప్రేమను అతడు భౌతిక విషయాల పట్ల ప్రేమగా పతనము చెందనీయటం లేదు. భవే భవే అనే పదములు ఇక్కడ అత్యంత ప్రధానమైనవి. దీనికి అర్థం జన్మలకు అని అర్థం. ఇప్పుడు కొంతమంది నిరాకార బ్రహ్మంలో లీనమైపోతూ ఉంటారు, కొంతమంది దేవుళ్ళలోనే లీనమైపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈయన మాత్రం జన్మకి నీ భక్తిని ఇవ్వాలి ఇవని కోరుతున్నారు. అంటే జన్మరాహిత్యాన్ని ఆయన కోరుకోవట్లేదు. ఆయనకి కావాల్సింది ఆయన భక్తి, సేవ, అది మాత్రం ఉండాలనుకుంటున్నారు. నిరాకార బ్రహ్మంలో లీనమై పదే పదే జన్మించే ప్రక్రియను నిలపగోరడి జ్ఞానం వల్లే కాకుండా శుద్ధ భక్తుడు దానికి అన్నడును భయపడడు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా చెప్తున్నాడు. తనకు అర్జునునికి పలు జన్మలు గడిచినవని మరియు తనకు అవన్నీ గుర్తుండగా అర్జునునికి గుర్తులేవని అదే అధ్యాయం 4వ అధ్యాయంలో భగవానుడు చెప్తున్నాడు. ఇక్కడ భగవంతునికి భూత, భవిష్యత్, వర్తమానముల మధ్య భేదం లేదు. కానీ భగవంతుని మరిచిన జీవునికి మాత్రం ఆ విషయంలో భేదం కలదు. గడిచిన కాలమున అతడు మరిచినందున భవిష్యత్తును గురించి అతను ఎరుగడు. కానీ ఎల్లప్పుడూ భగవాను స్మరించుతూ తనకు నిత్య సంవత్సరంగా ఉండు జీవునికి భగవాను వలె ఆధ్యాత్మిక స్థితి లభించును. అట్టి భక్తునికి జన్మ మరియు మృత్యువులు సమానం. క్షణికమైన మెరుపుల వంటి అట్టి సంఘటనలు తన ఆధ్యాత్మిక జీవితముపై ఏమాత్రం ప్రభావం చూపవని అతడు ఖచ్చితంగా ఎరుగును. భక్తుని మరణమునకు మరియు సాధారణ వ్యక్తి మరణముకు మధ్య కల భేదమును వివరించడానికి ఒక చిన్న ఉదాహరణ చూడవచ్చును. పిల్లి తన నోటితో కోనలను, ఎలకను రెండింటినీ పట్టుకొను. అట్లు నోటితో పట్టుకున్నట్టు బాహ్యమునికి ఒకే రకంగా కనిపించను, వాటి మధ్య గొప్ప వ్యత్యాసం ఉన్నది. పిల్లి నోటికి చిక్కిన ఎలక పరిస్థితికి, తల్లి నోటికి చిక్కి ఉన్నట్టు కోనల పరిస్థితికి మధ్య ఎంతో వ్యత్యాసం కలదు.
ఎలుకకు అది మృత్యుపీడ కాక కోనలకు అది ఆనందపూరితమైన లాలింపు అయి ఉండవచ్చును. ఎలకను పట్టుకుంటే అదేంటి, దానికి ప్రాణాలతో ఇంకా దానికి చనిపోయినట్టే ఇంకా నన్ను దాని మృత్యుభయంతో ఉంటుంది. కానీ పిల్లలేంటి, మా అమ్మ నన్ను క్షేమంగా ఎక్కడికో సురక్షితమైన స్థానానికి తీసుకెళ్తుంది అని ఒక ధైర్యంతో ఉంటారు కదా. అలాగే సాధారణ వ్యక్తి మరణమునకు భక్తుడు ప్రపంచ ప్రక్రియ దృశ్యం నుండి నిష్క్రమించడంతో పోల్చించో ఎంతో భిన్నమైంది. సాధారణ వ్యక్తి మరణము అతని పూర్వ పుణ్య పాప కార్యాలపై ఆధారపడి అవి అతని తర్వాతి జన్మను నిర్ణయించను. ఈ జన్మంతా మనం ఏ ఏ పాపాలు పుణ్యాలు చేసామో దాన్ని బట్టి మరీ జన్మ ఎలా ఉంటుందో మనకి నిర్ణయించబడుతుంది. కానీ భక్తుల విషయం భిన్నముగా ఉంటుంది. భక్తుడు తన భక్తియుక్త సేవను సఫలము చేయటంలో విఫలుడైనను అతడు ఒక ఉత్తమ కుటుంబంలో జన్మించినట్లు చేయను. ఈ జన్మలో భక్తి చేసి ఒకవేళ దాంట్లో పరిపక్వత స్థితికి రాకపోయినా సరే అతను మంచి కుటుంబంలో పుడతాడు, భక్తుల కుటుంబంలో పుడతాడు. అతడు పండితులు భక్తులైన బ్రాహ్మణుల కుటుంబంలో కానీ ధనవంతులైన వైశ్యుల గృహంలో కానీ జన్మించను. ఇటు భక్తులైతే బ్రాహ్మణుడి కుటుంబంలో లేకపోతే ధనవంతుల కుటుంబంలో. ఎందుకంటే ఇంకా ఆర్థిక ఇబ్బందులు అవి లేకుండా భక్తిలో ముందుకు వెళ్ళడానికి. ఇప్పుడు చెప్తూ ఉంటారు, మనం ఈ జన్మలో ఎంతవరకు భక్తిని చేసుకున్నాము, 1%, 2%, 3% ఎంత అయినా సరే మళ్ళీ జన్మలో మనకి ఆ తర్వాత నుంచి ఆ 4 నుంచో 5 నుంచో మనం చేసుకున్న దాన్ని బట్టి వస్తుంది, కానీ మళ్ళీ మొదల నుంచి చేయడం కాదు అని చెప్తారు. అట్టి కుటుంబంలో జన్మించిన వ్యక్తి భక్తియుక్త సేవను కొనసాగించి తన ఆధ్యాత్మిక స్థితిలో పురోగభివృద్ధిని సాధించుటకు మహద్ అవకాశం లభించను. అలాంటి కుటుంబంలో జన్మించిన వాళ్ళకి భక్తి చేయడానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ జన్మలో కంటే ఎక్కువగా భక్తిని చేయించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ప్రస్తుతం లోహయుగంలోని సంపన్న కుటుంబంలో సాధారణంగా తన సంపదను దుర్వినియోగపరుస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక స్థితిని మెరిచిపోయినటువంటి బదులు వారి చెడు సాంగత్యం చేత దారి తప్పి ఇంద్రియ విషయాసక్తికి బలి అవుతాడు. అట్టి చెడు సాంగత్యము నుండి బయటపడటకు తనకు ఏ జన్మలోనూ అతని పాదపద్మముల పట్ల విస్మృతి కలగరాదని కులశేఖర మహారాజు మనపూర్వకంగా ప్రార్థిస్తున్నాడు. ఈ భక్తి అనేది ఏమీ లేకపోతే ఏమవుతుంది, ధనవంతుల ఇళ్లలో ఉన్నప్పుడు మనకి ఏ లోటు లేదు కదా అన్న ఇదితోటి వాళ్ళు రకరకాల చెడు అలవాట్లకి లోనైపోయి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకోవడం ఇంకా పతనం అయిపోతూ ఉంటారు. అందుకే కులశేఖర మహారాజు ఏ జన్మలోనూ కూడా భగవంతుడి పాదపద్మాల మీద మరుపు రాకూడదని చెప్పి ధ్యాస ఆయన మీదే ఉండాలని కోరుతున్నారు. భక్తియుక్త సేవలో పరిపూర్ణత్వం సాధించిన భక్తుడు నిస్సందేహంగా భగవద్ధామం చేరుకొను. కనుక అతని విషయంలో జన్మ మృత్యువుల నుండి ప్రశ్నయే ఉదయించదు. పైన పేర్కొనబడినట్లు పరిపూర్ణత్వం సాధించిన భక్తుడు మాత్రము పండితుల గృహములోను కానీ సంపన్న కుటుంబంలో కానీ తప్పక జన్మించును. ఈ పరిపూర్ణత్వం సాధించలేకపోతే మాత్రం ఈ జన్మ వేరే మంచి పండితుల కుటుంబంలో భక్తుల కుటుంబంలో లేకపోతే ధనవంతుల కుటుంబంలో కలుగుతుంది. ఒకవేళ భక్తుడు ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ భగవంతుని పాదపద్మములను నిరంతరము స్మరించడం వరము లభించినచో అది ఎన్నో భౌతిక సంపదల కంటేనూ ఎంతో గొప్పది. భగవానుని నామ యశో గుణాదుల నిరంతర స్మరణం సహజముగానే సమస్త పాప ఫలములను నశింపచేసి భగవంతుని అనుగ్రహం పొందేలా చేయను. ఈ విధముగా భగవంతుని పాదపద్మముల నిరంతర స్మరణము అతని భక్తియుక్త సేవలో క్రియాత్మకంగా నెలకొనినప్పుడే సాధ్యపడుతుంది. భక్తి ఎప్పుడూ మన అలా ఎంతసేపు ఆయన ధ్యానంలో ఉంటేనే ఆ చివరి క్షణంలో కూడా మనం ఆయన్ని తలుచుకోగలం. అంటే అక్కడ ఊరికే తలుచుకోవడం మాత్రమే కాకుండా ఆయన సేవలో పాల్గొంటూ ఉండాలి, గురువులు చెప్పింది పాటిస్తూ ఉండాలి, భక్తుల సహచర్యంలో ఉండాలి, సమయం అంటూ వేస్ట్ చేసుకోకుండా ఉండగలిగితేనే అది సాధ్యపడుతుంది. కనుకనే శుద్ధ భక్తుడు ఎన్నడూ భగవంతుడిని ధనమును కానీ అనుచరులను కానీ అందమైన భార్యను కానీ కోరడు. అతడు కేవలము ఎట్టి ఆటంకము లేకుండా భగవంతుని సేవలో నెలకొనటనే కోరుకొనను. భక్తి యోగమును అభ్యసించే వారందరికీ ఇదే జీవిత లక్ష్యము కావాలని. హరే కృష్ణ. తర్వాత శ్లోకము. నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వహేతోః కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదుతనులతా నందనేనాపి రంతుం భావే భావే
హృదయ భవనే భావయేయం భవంతం. ఓ భగవాన్ హరి, సంసార ద్వంద్వము నుండి బయటపడటకు కానీ, ఘోరమగు కుంభీపాక నరక క్లేశము నుండి తప్పించుకోవటం కానీ నీ పాదపద్మమును ప్రార్థించటలేదు. నందనోద్యానమును వసించు కోమలాంగులనైన సుందరీమణితో భోగించుట కూడా నా ఉద్దేశము కాదు. జన్మ జన్మలకు నా హృదయ భవనమున కేవలము నిన్నే స్మరింపగలుగునట్లు నీ పాద పద్మమును ప్రార్థించుతున్నాను. మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారైనా, జన్మ జన్మలకి కూడా నీ పాదాల మీదే నా దృష్టి ఉండాలి, అంతేగాని సంసారంలో ఉండే సుఖ దుఃఖాలు అలాంటివి ద్వంద్వాల నుంచి విడిపడాలని కానీ, ఇంకా నరకాల నుంచి తప్పించుకోవాలని కానీ కోరుకోవట్లేదు. జన్మ జన్మల నుంచి ఎన్ని జన్మలు ఎత్తినా సరే నీ నామ స్మరణం మాత్రం నాకు పోకుండా కాపాడమని ఆయన ప్రార్థిస్తున్నారు. నాస్తికులు మరియు శ్రీల ప్రభుపాద వారి భాష్యం. నాస్తికులు మరియు ఆస్తికులు రెండు తరగతుల జనులు కలరు. నాస్తికులు దేవాదేవుని పట్ల విశ్వాసమును కలిగి ఉండరు. వాళ్ళు దేవుడు లేడు అంటుంటారు, దేవునికి మహిమలు లేవు అంటుంటారు, ఆయన మామూలుగా మనుష్యన్మే తీసుకున్నారు కదా అంటారు. ఇంకా కొంతమంది అయితే మరి మన ఇతర అవతారాల గురించి హేళన కూడా చేస్తూ ఉంటారు. కానీ ఆస్తికులు వివిధ స్థాయిల్లో అతని పట్ల విశ్వాసమును కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భగవంతుడి మీద విశ్వాసం కలిగి ఉంటారు వీళ్ళు ఆస్తికులు. ప్రస్తుత జన్మలోనూ పూర్వ జన్మలోనూ చేసిన పాపకర్మలకు కారణముగా నాస్తికులు శ్రద్ధ లేని వారే ఉంటారు. పరమ భౌతికవాదులు, ధర్మహీనులైన పాపులు, పరమ మూర్ఖులు, భౌతిక పాండిత్యమును కలిగి ఉన్నను మాయచే భ్రమకు గురైన వారిని ఈ నాస్తికుల్ని 4 తరగతులుగా విభజింపవచ్చు. ఈ 4 తరగతుల నాస్తికుల్లో కూడా ఎప్పుడూ దేవాదేవుణ్ణి విశ్వసింపరు కనుక ఇంకా అతని పాదపద్మాల గురించి ఎందుకు ప్రార్థిస్తారు వాళ్ళు? మరొక పక్క ఆస్తికులు భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. వారు వివిధ ప్రయోజనాల కొరకు అతన్ని ప్రార్థిస్తూ ఉంటారు. అట్టి ఆస్తిక జీవితం ఏదో అకస్మాత్తుగా కాకుండా ప్రస్తుత మరియు పూర్వజన్మలలోని పుణ్యకార్యాలకు ఫలితంగా లభిస్తుంది. మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యకార్యాలను బట్టే మనకి ఈ భక్తి అనేది లభిస్తుంది. వీళ్ళలో 4 రకాలు ఉంటారు. అర్ధార్థులు, ఆర్తులు, దివ్య జ్ఞానం గురించి జిజ్ఞాస చేయవారు, జ్ఞానులు అని 4 తరగతులు అట్టి పుణ్యాత్ములు చెందుతారు. జ్ఞానులు, జిజ్ఞాసులు మొదటి 2 తరగతుల వారి కంటేనూ శ్రేష్టమైన వారు. కానీ శుద్ధ భక్తుడు దివ్య పదములో నెలకొని ఉన్నందున ఈ 4 తరగతుల పుణ్యాత్ముల కంటేనూ మహోన్నతుడై ఉంటాడు. ఈ అర్ధార్థి అంటే ఉన్నత జీవన స్థితి పొందాలని భగవంతుని ప్రార్థిస్తాడు. జీవితంలో ఏ లోటు లేకుండా ఉన్నత స్థితిలో ఉండాలి అని. భౌతిక దుఃఖంలో చిక్కుకున్న పుణ్యాత్ముడు తన కష్టాలు తొలగటకు ప్రార్థిస్తాడు భగవంతుడిని. కానీ జిజ్ఞాసువు, జ్ఞాని భౌతిక దుఃఖాల నుండి ఉపశమనం పొందుటకే భగవంతుడిని ప్రార్థించరు. కానీ అతన్ని యథార్థంగా తెలుసుకుంటూ కావాల్సిన సామర్థ్యం కొరకై ప్రార్థిస్తుంటారు. నీ గురించి పూర్తిగా తెలుసుకోగానే జ్ఞానాన్ని నాకు ఇయ్యి అని ప్రార్థిస్తుంటారనమాట. వారు జ్ఞాన మరియు తర్కముల ద్వారా అతన్ని చేరుకుంటూ ప్రయత్నిస్తారు. అట్టి పుణ్యాత్ములు సాధారణంగా తత్వజ్ఞానులు అని పిలువబడతారు. అర్ధార్థులకు పుణ్యాత్ములకు తెలిసింది కేవలం ఇంద్రియ తృప్తియే కనుక తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటే వారు భగవాన్ని ప్రార్థిస్తుంటారు. వాళ్ళు ఇంకా ఎప్పుడు చూసినా వాళ్ళు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఉద్యోగం ఉండాలి, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, జీవితంలో ఏ లోటు లేకుండా ఐశ్వర్యం కావాలి, ఇలాంటివన్నీ కోరుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇక కష్టాల్లో ఉన్నారు. నరకపూరితమైన జీవిత కష్టం నుండి విడిపించమని దేవదేవుణ్ణి యాచిస్తుంటారు. అట్టి అజ్ఞానులకు మానవ జీవితం యొక్క విలువ తెలియదు. భగవద్ధామం తిరిగి చేరటకు సన్నద్ధమొకటి కొరకే ఈ జీవితము ఉద్దేశించబడింది. శుద్ధ భక్తుడు, అర్ధార్థి, ఆర్తుడు అసంపూర్ణ జ్ఞానంచే భగవంతుని చేరటకు యత్నించే జ్ఞాని కాని కాడు. అతడు భగవద్విజ్ఞానమును ప్రామాణికమైన సరైన మూలము నుండి గ్రహించను. ఇది చెప్తూ ఉంటారు కదా, గురు పరంపరలో ప్రామాణికమైన గురువుల నుంచే మనం ఈ భగవంతుడి గురించిన విజ్ఞానాన్ని తీసుకుని వాళ్ళు చెప్పిన బాటలో వాళ్ళ ఆదేశాలు అనుసరిస్తూ ముందుకెళ్తేనే మనం పక్కదారి పట్టకుండా ఉంటామని చెప్తారు. ప్రామాణికులైన ఆధ్యాత్మిక ఆచార్యుల మార్గనిర్దేశములో పరంపరాగతమైన భక్తియోగ విధి విధానమును ఖచ్చితంగా అనుసరించిన ఆత్మసాక్షాత్కారులైన మహాత్ముల గురు శిష్య పరంపరయే సరి అయిన మూలము. అసంపూర్ణమైన ఇంద్రియాల అనుభూతి ద్వారా భగవానుని దివ్య స్వభావం నెరుగుట అసాధ్యము. శుద్ధ భక్తుడు చేయి దివ్య సేవకు అనుసారముగా దేవాదేవుడు తనను అతనికి వ్యక్తపరచును.
మనం చేసే భక్తిని బట్టే ఆయనే మనకి వ్యక్తపరచడం అంటే మనకి అర్థమవుతాడనమాట. ఆయన శక్తి ఏమిటి, ఆయన మూలం ఏంటి అనేది మనకి, ఆయన గురించి జ్ఞానం మనకి ఆయనే అందిస్తాడు. కులశేఖర మహారాజు శుద్ధ భక్తుడు. జ్ఞానులు, ఆర్తులు, కర్ములు మొన్న వారి స్థితిని అందుకోవాలని అతడు ఆరాటపడటం లేదు. పుణ్యకర్మలు సాంసారిక జీవుడు ఆధ్యాత్మిక అనుభూతి పదం వైపు నడిపించడు. కానీ భగవత్ సేవా కార్యము వ్యవహారిక పుణ్యఫలముల కొరకు ప్రతీక్షింప అవసరము లేదు అని ఎప్పుడూ భగవత్ సేవ చేస్తుంటే దాని పుణ్యం చేసుకునే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అన్నది కాకుండా మనం ఎక్కువగా లోతుకి వెళ్తాం అన్నమాట. శుద్ధ భక్తుడు సంపూర్ణముగా భగవంతునికి శరణాగతుడైనందున లాభ నష్టాల గురించి పట్టించుకోకూడదు. ఏం చేసినా ఆయన ఇచ్చా ప్రకారమే జరుగుతుంది అని ఆయన మీదే భారం వేసి పూర్తిగా ఆయన్నే శరణు పెడితే మనకి మిగతా విషయాల మీద అంతా ధ్యాస ఉండదు. అతడు కేవలము భగవత్ సేవను గురించి చింతిస్తూ ఆ సేవలోనే ఎల్లప్పుడూ నెలకొని ఉండను. ఈ కారణం చేతనే అతని హృదయం భగవంతుని నివాసమగును. భగవానుడు పరమ సత్యమైనందున అతనికి అతని సేవకు మధ్య ఎట్టి వ్యత్యాసము లేదు. భగవత్ సేవను గురించిన ఆలోచనతోటే శుద్ధ భక్తుని హృదయము ఎల్లప్పుడూ నిండి ఉండను. అట్టి భావము ఆధ్యాత్మిక ఆచారం ద్వారా శుద్ధ భక్తునికి లభించును. ఇప్పుడు ఈ భగవద్గీత కానీ భాగవతం కానీ ఇలాంటి గ్రంథాలు మనంతటా మనం చదివిన దానికన్నా మనకి ఆధ్యాత్మిక ప్రామాణిక గురువుల ద్వారా దాన్ని విన్నప్పుడు మనకి దాని అర్థం వివరించి చెప్పినప్పుడు మనకి బాగా తెలుసుకోగలుగుతాం. ప్రామాణిక గురు శిష్య పరంపరలోని ఆధ్యాత్మికాచార్యుడు భగవంతుని పుత్రుడు, లేదా మరొక విధంగా చెప్పాలంటే భగవానుని ప్రామాణిక ప్రతినిధి అవును. మనకి గురు పరంపరలో చెప్తూ ఉంటారు, మనకి శ్రీకృష్ణు నుంచి ప్రారంభమై శ్రీకృష్ణుడు ఇచ్చిన జ్ఞానం అలా 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 గురు పరంపరగా మనకు ఇంతవరకు వచ్చింది. అక్కడ అదే అతన్ని భగవానుడి పట్ల అతనికి గల అచంచలమైన విశ్వాసమే అతడు ప్రామాణికుడు అన్నట్టుకు ప్రమాణము. ఆయన ప్రామాణికమైన గురువు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ భగవంతుడి మీద ఆయనకున్న విశ్వాసం అన్నమాట. అదే అతని నిరాకారవాదం అనే ఉపద్రవం నుండి రక్షింపగలదు. నిరాకారవాది ఎన్నడూనూ ప్రామాణిక గురువు కాలేడు. ఆయన దేవుడు లేడు అని దేవుడిని నమ్మని వాడు ఇంకా శిష్యులకి ఏం చెప్తాడు, ఆయన అలాంటి వాడు ప్రామాణిక గురువు ఎలా అవుతాడు? ఎందుకంటే ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని ఏకైక జీవితోద్దేశం తప్పకుండా భగవత్ సేవయ్య అయి ఉండాలి. భగవత్ ప్రతినిధిగా అతడు భగవత్ సందేశాన్ని ప్రచారం చేస్తారు. ఇంద్రియ తృప్తితో కానీ నిరాకారవాదుల జగడాలతో కానీ అతనికి ఎట్టి సంబంధం ఉండదు. ఎవరూ నిరాకార తత్వములకు భక్తియుక్త సేవను చేయలేరు. అక్కడ ఆకారమే లేకపోతే ఇంకా భక్తి సేవ ఏం చేస్తారు? భక్తియుక్త సేవ అనేది సేవకుడు ప్రభువుల నడుమ అన్యోన్యముకు ప్రేమ వినిమయ సంబంధమని సూచించను. నిరాకారవాద భక్తులు భగవంతునితో లీనమవ్వాలని మరియు తన ప్రత్యేక అత్యుత్తమును కోల్పోవాలనే భావిస్తాడు. చివరకు భగవంతునిలో ఒకటేడు స్థితి కనుక ద్వంద్వ రహిత స్థితికి దారి తీసే పద్ధతి పట్ల కులశేఖరణ వంటి శుద్ధ భక్తుడు ప్రత్యేకించి ఎంతో జాగ్రత్త వహించును. అట్టి స్థితి కేవలము ఆధ్యాత్మిక ఆత్మహత్య వంటిదే. 5 రకాల ముక్తులలో ద్వంద్వరహిత ముక్తి భక్తునికి అత్యంత హేయమైనది. శుద్ధ భక్తుడు అట్టి భగవద్వైక్యమును నరకమునకు వెళ్ళుట కంటేనూ ఘోరమైనదిగా భావించి నిరాకరించును. సమస్త జీవులు ప్రత్యేక అంశాలైన భగవానుని విభిన్న అంశాలు. మనందరం కూడా భగవంతునిలో అంశలమే. దివ్యలీల అనుభూతి కొరకు, ఆనంద అనుభూతి కొరకు దేవాదేవుడు ప్రధానాంశాలుగా విభిన్న అంశాలుగా విస్తరించను. అట్టి దివ్యానందమయ లీలలో పాల్గొన్నట్టుకు జీవుడు నిరాకరించనిచో పరతత్వములో లీనమయ్యడు స్వేచ్ఛను పొందుతాడు. అది ఎలాగంటే అది ఒక తండ్రి ఏర్పరిచిన నియమాలను అనుసరించి తండ్రితో కలిసి జీవించటకు బదులుగా పుత్రుడు ఆత్మహత్యకు పాల్పడటం వంటిది. కానీ ఈ విధమైన ఆత్మహత్యతో అతడు తన తండ్రితో కలిసి ఉన్నప్పుడు పుత్ర సంబంధముతో పుత్రుడు తండ్రి ఆస్తి అనుభవించి సుఖాన్ని త్యజించవలసి వస్తుంది. ఎప్పుడైతే తండ్రిని వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి నేను స్వేచ్ఛగా ఉంటాను బయటకు వెళ్ళిపోతాడో అప్పుడు తండ్రి ఆస్తిని కూడా కోల్పోతాడా? అలా కాకుండా మనం భగవంతుడే మన తండ్రి అని చెప్పి ఆయన్నే మనం వదిలకుండా ఉంటే ఆయన ఆశీస్సులతో మనం ముందుకెళ్తాం. శుద్ధ భక్తుడు అట్టి అపరాధములతో కూడిన విధానము నుండి జాగ్రత్తగా తప్పించుకొనను. ఈ విధమైన గోతిలో పడకుండా ఉండటం కోసమే కులశేఖరుడు మనకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఇవన్నీ ఆయన ఎంతో శుద్ధ భక్తుడు. ఆయన ఇవన్నీ చెప్తున్నాడు అంటే మనం తెలుసుకోవడం కోసం, మనం పాటించడం కోసం.
కుంభీపాక నరకం నుండి బయటపడటం తన ప్రార్థనకు కారణం కాదని కూడా కులశేఖరుడు చెప్తున్నాడు. విశాలమైన ఉక్కు కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు కుంభీపాక నరకంలోని కష్టములు వంటి వాటిని అనుభవిస్తూ ఉంటారు. కుంభి అనగా కొండ, పాక అనగా మరుగుట అని అర్థం. కనుక ఎవరైనా వ్యక్తిని నూనె కొండలో పడవేసి మరిగించినతో కుంభీపాక నరక క్లేశం కొద్దిగా అతనికి అనుభూతం కావచ్చును. భగవానుడు ప్రతి జీవిలో పరమాత్మ రూపంలో నెలకొని ఉంటాడని భగవద్గీత మరియు ఇతర అన్ని శాస్త్రములు చెప్తున్నవి. కనుక జీవుడు కుంభీపాక నరకమును పడవలసి వచ్చినను నిత్య సహోదరుడైన పరమాత్ముడు అతన్ని వీడాడు. ఆకాశము గాలితో కలిసినట్లుగా కనిపించినను అవి కలగకుండానట్లుగా తన అచింత్య శక్తిచే భగవానుడు అక్కడ నరకపూరితమైన పరిస్థితులకు అతీతముగా ఉండును. ఇదే విధముగా శుద్ధ భక్తుడు భౌతిక జీవులతో కలిసి జీవిస్తున్నట్లు గోచరించను. నిజానికి ఈ భౌతిక జగత్తులో ఎక్కడా నివసింపడం. నిజానికి భక్తులు వైకుంఠంలోనే నివసించరు. ఈ ప్రకారముగా భగవానుడు శుద్ధ భక్తునిపై అచింత్య శక్తిని ప్రసాదించుదురు. ఇక్కడ భౌతిక లోకంలోనే ఉన్న అన్ని మధ్యలో మనందరి మధ్యన తిరుగుతున్నా కూడా వాళ్ళ మనసులు ఎప్పుడు భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇందులో చిక్కుకోరు. భక్తుడు తెలుసు కానీ తెలియక కానీ ఈ శక్తిని కోరడు. కానీ తననే పూర్తిగా ఆశ్రయించి ఉన్నట్టు శిశువు పట్ల తల్లి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండునట్లు భగవానుడు తన భక్తుని విషయంలో అట్టే అప్రమత్తంగా ఉండను. ఎందుకంటే పిల్లాడు ఆడుకుంటున్నాడు అని తన పంతం చేసుకుంటూనే తల్లి ఒక కంట పిల్లాడిని గమనిస్తూ ఉంటుంది. ఏమైనా పొరపాటున ఎక్కడైనా కింద పడిపోయేలా ఉన్నాడా, ఏమైనా ముట్టుకోకూడదు ముట్టుకుంటున్నాడా, అలాగా. అది భగవానుడు కూడా భక్తుల విషయంలో చాలా అలాగే మనం అటు ఇటు ఒకవేళ వెళ్తున్న ఆయన జాగ్రత్తగా మనం చూసుకుని మళ్ళీ తన దారిలోకి మనం తిప్పుకుంటారు. కులశేఖరుని వంటి శుద్ధ భక్తుడు సుకోమల శరీరులైన సౌందర్యవతులతో సంపర్కం నిరాకరించును. ఈ విశ్వములోని వివిధ లోకములో వివిధ శ్రేణులకు చెందిన స్త్రీలు కలరు. ఈ ధరణిపైన అనేక రకాల స్త్రీలు కలరు. ఉన్నత లోకంలో దేవతా స్త్రీలు వీరికంటేనే కొన్ని కోట్ల రెట్లు సౌందర్యవంతులు. ఇలాంటి స్వర్గలోకాలు కూడా ఈ భక్తులు కోరుకోరు. స్వర్గలోకంలో నందనోద్యాములు సర్వశ్రేష్టమైనవి. అట్టి నందనోద్యానంలో వివిధ రకాల అప్సరసలతో భోగింపవచ్చును. సాధారణంగా దేవతలు అంటే అప్సరసలతో మొఘల్ రాజులు, నవాబులు తమ అంతఃపురంలో భోగించినట్టుగా భోగిస్తుంటారు. కానీ ఈ రాజులు, నవాబులు స్వర్గలోక దేవతల ముందు గడ్డి పరకల అంటివారు. అట్టి స్వర్గము విశ్వంలోని 3వ స్తరములో కలదు. ప్రతి జీవన హృదయాల్లో భోగ స్వభావం ఉండును. కానీ భౌతిక జీవితమనే రోగస్థితిలో జీవుడు ఆ స్వభావం దుర్వినియోగపరచును. జీవుడు ఈ రోగమును బద్ధస్థితిని ఎంతగా పొడిగించించో అంత సుదీర్ఘముగా అతని భౌతిక స్థితి కొనసాగం. కనుక జీవుడు దేహ పోషణ కొరకు అవసరమైన ఇంద్రియ భోగ వస్తువులను స్వీకరించి ఇంద్రియ తృప్తికి సంబంధించిన వాటిని త్యజించవలన శాస్త్రాలు ఆదేశిస్తున్నాయి. ఈ విధముగా అతడు ఇంద్రియ భోగ స్వభావం తగ్గించుకోగలడు. ఈ నియంత్రణ బలవంతంగా రుద్దలేము. అది స్వచ్ఛందంగానే జరగాలి. అంటే మనకి ఎంతవరకు అవసరమో దేహ పోషణ కోసం అంతవరకే తీసుకోవాలి తప్ప ఇంకెంతసేపు వేరే విధంగా వెళ్ళకూడదు. భక్తియుక్త సేవను నిర్వహించినప్పుడు ఇటు నియంత్రణ సహజంగానే చేయబడుతుంది. ఎప్పుడైతే భక్తిలోకి వచ్చామో అప్పుడే మనకి ఇతర విషయాల మీద ఆలోచన ఉండదు. కనుక భక్తియుక్త సేవలో ఇదివరకైనా నెలకొని వాడు కృత్రిమంగా ఇంద్రియాలను నిగ్రహించని అవసరం లేదు. కనుక కులశేఖర మహారాజు వంటి శుద్ధ భక్తుడు ఇంద్రియ భాగమును కానీ ఇంద్రియ నిగ్రహ ప్రయత్నమును కానీ కోరుకోవటం లేదు. అలా కాకుండా అతడు ఆటంకము లేకుండా కేవలం భగవంతుని పట్ల ప్రేమతో కూడిన భక్తియుక్త సేవలో నెలకొన్నట్టుగా ప్రయత్నిస్తున్నాడు. ఇంద్రియ భోగం కాకుండా అలాగని బలవంతంగా ఇంద్రియాలను గ్రహించడం కాకుండా తన మనసు ఎప్పుడు భక్తి ఆయన దేవాదేవుని పాదాల మీదే ఉండాలని ఆయన కోరుకున్నాడు. అలా ఉంటే ఇంకా వేరే విధమైన ఇతర ఆలోచనలు ఎప్పటికీ రావు కదా. అని చేత మనం కూడా అదే కోరుకోవాలి. ఈయన చూపించిన మార్గంలో అంటే ఈ భక్తులు చూపించిన మార్గంలో మనం నడవడానికి ప్రయత్నించాలి. హరే కృష్ణ. ఇక్కడ ఇద్దరితో ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియోలో ఏమైనా తప్పులు దొరికి ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.